నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వారే నన్ను మరిచారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా సొంత జనుల నన్ను నిందించినా, నా అన్నవారే నన్ను మరిచారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా సొంత జనులే నన్ను నిందించినా. కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు. కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాసం వ్యర్థమే కాదని, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. ఈ లోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా కనులెత్తి నీ వైపు నిరీక్షణతో చూచుచున్నాను, నీ అందేనే బ్రతుకుచున్నాను. నా కనులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను, నీ అందేనే బ్రతుకుచున్నాను. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు.
నన్ను నడిపించున యేసయ్యా, నాకు తోడయుండు నా ప్రభువా. నన్ను నడిపించున యేసయ్యా, నాకు తోడయుండు నా ప్రభువా. నీ కృపలేనిది బ్రతకలేనయ్యా. నా వేదనలో నా బాధలో వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. పాడేద స్తుతి గానము కొనియాడెదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడెదని నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతిశ్రేష్ఠుడ నా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతిశ్రేష్ఠుడ నా యేసయ్యా. పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము. నా ప్రతి అణువును పరిశుద్ధ పరిచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధ పరిచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగేను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే
నాలో కలిగేను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడన్నా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడన్నా యేసయ్యా పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను క్షణమైన నే బ్రతుకలేను నిన్ను విడచి నేనుండలేను క్షణమైన నే బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా కష్టకాలములు నన్ను కృంగదీసినను అరణ్య రోదనలు నన్ను ఆదరించినను కష్టకాలములు నన్ను కృంగదీసినను అరణ్య రోదనలు నన్ను
ఆదరించినను, నా వెంట నీ ఉండినావు, నీ కృప చూపించినావు, నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొల్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, భక్తిహీనులు నాపై పొల్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు, నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, నా వెంట నీ ఉండినావు, దయచూపి దీవించినావు, నా వెంట నీ ఉండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఓకే ఓకే మాయవస్తరు వేసు పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు, వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ ప్రభువు మీకే యుగయుగములకు ఆపాదిస్తున్నాం. వాక్యమైన నామ కలిగిన వాడ, అగ్ని నేత్రం కలిగిన వాడ, అపరంజి పాదములు కలిగిన వాడ, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణ మా మధ్యకి వచ్చిన అద్వితీయ దేవ, ఆది సంబోధుడా, అనువాడనైన వాడ, దహించు అగ్ని సైన్యములకు అధిపతి యెహోవా, త్రియేక దేవ, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు యుగయుగములకు ఆపాదిస్తూ ఆ సమయానికి నేను నీలో ఉండి మాట్లాడే దేవుడను అని సెలవిచ్చిన నీ వాగ్దానమును బట్టి ప్రభా, మాలో అందరిలోకి వెళ్ళి మాతో అందరితో మాట్లాడి మీరు మహింపరచబడగలరని, మా దేహమే దేవ మీ ఆలయమై ఉండగా త్రిభాగి జీవి ఈ మానవ దేహం నీలో
మరి నివాస యోగ్యంగా చేసుకున్నావు తండ్రి. మేము ఏక మనసులో ఏకాత్మ కలిగి నేను ఆరాధించుచుండగా శాశ్వత జీవం ఆశీర్వాదం ఇక్కడ ఉండాలని, ఈ ఆశీర్వాదం యొక్క కృప సమృద్ధి నిన్ను గణపరిచి మహపరిచే కృపను మాకు అనుగ్రహించగలను వందనాలు చెల్లిస్తూ, వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడుతున్న స్తుతులు చెల్లిస్తూ, నజరేయుడు నమ్మదగిన యేసుక్రీస్తు ప్రభునామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏ బిడ్డలారా, ఇవాళ మనం కొంచెం ఒక విమోచన దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుంది మనం చూద్దాం. 1 పేతురు 19:20. చదువునానా? 1 పేతురు 19:20 ఇప్పుడు వినబడుతుందా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాను తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నది. చాలా జాగ్రత్త వినాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతులను లేపి తనకు మహిమనిచ్చి దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను కాక మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయ బీజము నుండి కాక శ్వాసముగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సు పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించుడి. మొదటిది 18 ఏం చెప్తాడంటే, పీతృ 19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంపము గొర్రెపిల్ల వంటి రక్తం చేత మీరు విమోచించబడదని మీరు ఎరగారా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చూడండి ప్రియబిడ్డలారా, మనం అనుకుంటాం యేసు ప్రభుల వారు ఏదో ఇప్పుడే వచ్చాడు, లేక 2400 సంవత్సరాల క్రితమే. హలో, వినబడుతుందా అమ్మా? 2400 సంవత్సరాల క్రితమే యేసు ప్రభుల వారు శిలువ మీద కార్యం చేశాడు అనుకుంటాం. కానీ జగత్ పునాది వేయక ముందుకే దేవుడు కార్యం చేశాడట. ఎఫెసీ 1:4 చదివిడ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును దోషులమునై ఉండవలేనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. వినండి, ఎట్లనగా తన ప్రియుని యందు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, దేవుని యొక్క కృపకు మహిమ కలుగునట్లు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటే క్రీస్తును సిల్వకు అప్పగించబడడం అన్నది దైవిక చిత్తమై ఉన్నది, తండ్రి చిత్తమై ఉన్నది. ఎప్పుడు జగత్ పునాది వేయబడక ముందుకే దైవ కుమారుడు క్రీస్తు సిలువకు అప్పగించబడవలసిన అవసరం ఉన్నదని తండ్రి ఎరిగాడు. ఎందుకంటే తన సృష్టిని నిర్మించినప్పుడే అర్థమైపోయింది. జగత్ పునాది వేయబడక ముందుకే సాటాన్ ఒక నెట్వర్క్ ఒకటి ఉందని, తాను సృజింపచేసిన వ్యక్తి అంతరంగ ఆలోచన ఎలా ఉందో ప్రధాన దేవదూత గురించి దేవుడు గ్రహించి జగత్ పునాది వేయ ముందుగా క్రీస్తుని ఏర్పాటు చేసి క్రీస్తు ద్వారానే తిరిగి సృష్టి అంతా నూతన సృష్టిగా చేయాలని దేవుని యొక్క దైవిక ప్రణాళిక అది నెరవేర్చడానికి దేవుడు ప్లాన్ చేశాడు. ఎట్లయినగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని దేవుడు జగత్పునాది వేయక ముందుకే తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి దేవుడు దైవిక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. చూసావా, జగత్ పునాది వేయబడక ముందుకే నీ ఎడల దేవుని చిత్తంలో ఒక ప్రణాళిక ఉన్నది. నీ కుటుంబం ఎడల దైవిక చిత్తంలో ఒక ప్రణాళిక ఉన్నది. నేను అనుకోకుండా వచ్చాను, లేదో అలా వచ్చాను కాదు. దేవుడు ఆకర్షిస్తున్న తప్ప దేవుని ఎదురుకి ఎవరు రారు. కానీ జగత్ పునాది వేయబడక ముందుకే మనం అందరం కూడా దేవునిలో ఆకర్షించబడ్డాం. 7 చదువుట. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, దయా సంకల్పం అంటే జగత్ పునాది వేయబడక ముందుగా కార్యం జరిగింది. అంటే తన కుమారుని ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కానీ అది ఎక్కడ మిస్ అయిపోయింది? ఏదేని తోటలో ఆదాము అవ్వ మాట వినలేదు. ఎవరు వినలేదు? అవ్వ. ఆదాము మాట అవ్వ వినక అవ్వ వాళ్ళు ఇక్కడ కార్యం చేశారు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం చదువునానా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెట్టులను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. అది చూసావా, జగత్ పునాది వేయక ముందుకు క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేసిన తర్వాత ఆదాము అవ్వను సృజింపజేసి ఈ తినకూడని జ్ఞాన వృక్ష ఫలము నువ్వు తింటే గనక మరణమైతావు అని చెప్పాడు. కానీ జీవ వృక్ష ఫలము తింటే నీకు నిత్య జీవార్థమైన కృప అనుగ్రహించబడుతుంది, ఇక నీకెన్నడూ మరణం ఉండదు అని చెప్పాడు. కానీ దేవుడు ఏదైతే జీవవృక్ష ఫలం తినమంటే తినక జ్ఞాన వృక్ష ఫలం తినకూడదని చెప్పిన దానిని అవ్వ తినడానికి ప్రేరేపించబడ్డది సాతాను ద్వారా. సో ప్రేరేపించబడిన తర్వాత ఆమె అబద్ధం ఆడడం ప్రారంభించింది. తిన్న తర్వాత ఎలా అబద్ధం ఆడిందో చూడండి. 3వ వచనము 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పంతో అనెను. చూడండి, దేవుడు తినకూడదు అని చెప్పాడు కానీ ముట్టకూడదని చెప్పాల. అయితే 3వ వచనము 3వ అధ్యాయం ఇక్కడ నుంచి మొదటి వచనం నుంచి చదువునానా. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావు. అది అయితే చూడండి, ఇంత జాగ్రత్తగా నీవు దేవుడు ఏమన్నాడు, ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని ఫలంలో మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఆమె కనీసం వివేచించాలి కదా. నా గురించి ఎందుకు అడుగుతున్నావు? ఈ తోట గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏదైనా తోటలో నేను నా భర్తే ఉన్నాము కదా, మీరు ఎవరైనా అడగాలి కదా. వివేచన జ్ఞానం కదా. వివేచన జ్ఞానం లేకుండా సృష్టి యావత్తు పతనం చేయడానికి మూల కారణమైంది వివేచన జ్ఞానము లేకుండా మనుషులు శాపగ్రస్తులైతారు. మనము కుటుంబాన్ని ఏలడానికి జ్ఞానం కావాలా, భర్తతో జీవించడానికి జ్ఞానం కావాలా, భర్తను మన పిల్లల్ని మరి ప్రేమించడానికి జ్ఞానం కావాలా, కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం కావాలా, ప్రతి దానికి నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం నీకుంటే సమస్తములో కూడా జయ జీవితం నీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ జ్ఞానము లేకనే సృష్టి యావత్తు పతనము చేయబడ్డది తెలుసా.
దేవుడు ఏమన్నాడు, ఇది మీరు చెట్ల పొలములు తినవచ్చు అని చెప్పాడు, కానీ అది తినకూడదు అని చెప్తుంది చూడండి. అయితే మరి 16వ వచనం ఆది కాండంలో, మరి దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు, కానీ ముట్టకూడదు అన్నాడా? అనలే. అయితే మంచి చెడులను తెలుసు వృక్ష ఫలమును తినకూడదు, నువ్వు వాటిని తినదనం నిశ్చయంగా వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఏదైనా నిరభ్యంతరంగా అన్ని తినవచ్చు అంటే ఇక్కడ ముట్టకూడదు అన్నాడు అని చెప్పాడు. సో వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పం వారితో చెప్పాను. అంటే సాతాను చేత మాట్లాడడం ప్రారంభిస్తే వాని మాటలు ఈమె చెవిలోకి వెళ్ళి మనసులోకి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి హృదయంకి వెళ్ళి ఆమె హృదయం మొత్తం ఫైజన్ అయిపోయింది, రాతి గుండెగా మారిపోయింది. అప్పుడు హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అప్పుడు హృదయంలోనికి అబద్ధం వెళ్ళిపోయింది కనుక సాతాను అబద్ధము నోటి ద్వారా ఆమె చెప్పేసింది ఇది ముట్టకూడదు అన్నాడని. ఎప్పుడైతే అప్పుడు సాతానికి అర్థమైంది ఇది ముట్టకూడదన్న మాట దేవుడు చెప్పలేదు, నేను చెప్పిన మాట ఈమె చెప్తుంది, బయటకు వచ్చేసి అబద్ధం వచ్చేసింది కనుక ఈమె నా బిడ్డగా చేయబడ్డది. అబద్ధమునకు జనకుడైనటువంటి సాతాను కంట్రోల్లోనికి అవ వెళ్ళిపోయింది. అప్పుడు తినకూడని చెట్టు పొలాలు తీసుకొని ఆదాంకి ఇచ్చి తద్వారా సృష్టిని మొత్తం పతనం చేసేసింది. కానీ జగత్ పునాది వేయబడక ముందుకే మనం క్రీస్తులో తన బిడ్డలుగా చేయబడ్డాము. పతనమైపోయిన తర్వాత మళ్ళా అదే క్రీస్తు ద్వారా మనము రెస్టోరేషన్ చేయడానికి దేవుడు దైవిక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. అదే ఎఫ్ఎస్సి 1:7 ఉంటుంది చూడండి. ఇక ఎఫ్ఎస్సి 1:7 దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రతిదీ కూడా చూడండి, జగత్ పునాది వేపు చేసిన నెట్వర్క్ అంతా జగత్ పునాది వేయక ముందుగా దేవుడు చేసిన ప్రణాళిక ఫెయిల్ అయింది సాతాను చేత. కానీ ఆ ప్రణాళిక పూర్తిగా కొనసాగించడానికి కుమారుని లోకానికి పంపించాడు. మళ్ళా చూసావా, మన జీవితంలో కూడా సమస్యల వలయంలో ఉన్నప్పుడు, అవిశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, పడిపోయిన పరిస్థితుల్లో ఉంటాము. కానీ దేవుని కృప మనల్ని వెంబడిస్తుంటది. ఆ కృపను వెంబడించినప్పుడు నీటి వాసనకు భూమిలో ఎట్లయితే మొక్క చిగురిస్తుందో, గడ్డి చిగురిస్తుందో, దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు వాక్యం జీవమై అది గడ్డి చిగురించిన విధముగా నువ్వు ఆత్మ మండలంలో చిగురింపజేసి నీ హృదయం నూతన పరచబడి రూపాంతర అనుభవంలోనికి మళ్ళా తిరిగి కృపలోకి నడిపించబడే అవకాశం ఉంటుంది. కనుక జగత్ పునాది వేయబడక ముందుకే ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక అది సృష్టి అయిన తర్వాత పతనం చేయబడచ్చు. సాతానుకు మరి మత్తయి సువార్త 4:9 ఇక్కడ చూడండి, 4:9 మత్తయి 4:9 చెప్తున్నాడు, సాతాను చెప్తున్నాడు చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా. నీవు సాగులపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటినన్నిటి నీకు ఇచ్చేదని చెప్పాను. అంటే సాతానుకు అధికారం అప్పగించబడ్డది. ఆ అధికారం అంతా తిరిగి క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా అది మనకు అనుగ్రహించబడ్డది. ఆ అధికారం అనుగ్రహించబడిన దానిని మనం క్రీస్తు ద్వారా ఏలవలసి ఉన్నది. అది క్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. సో అది చూడండి 7 ఎఫెసీ 7 ఏం చెప్తున్నాడు, దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసావా, ఇది ఒక ప్రణాళిక నెరవేర్చబడడానికి ఒక జీవో దేవుడు రిలీజ్ చేశాడు. ఇప్పుడు జరుగుతుంది. నాకు చదువునాను 8 చదువు, ఎఫెసీ 8:1-8. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనల ఎడల విస్తరింపచేసింది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.
ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, జగత్ పునాది వెయ్యక ముందుకే కుమారునిలో మనల్ని కుమారత్వం అనుగ్రహించాడు. తర్వాత పతనమైపోయినటువంటి సృష్టిని మళ్ళా రెస్టోరేషన్ చేయడానికి క్రీస్తుని శిలువకు అప్పగించాడు. క్రీస్తుని అప్పగించిన తర్వాత అంటే కాలం సంపూర్ణమైందంటే 2224 వరకు సంవత్సరాల వరకు ఆదికాండం 3:17 నుంచి ఇచ్చిన ప్రతి వాగ్దానము మలాకి చివరి వరకు దేవుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్పు సమకూర్పు అనుగ్రహించి లేఖనముల ప్రత్యక్షత ద్వారా శిలువకు అప్పగించబడి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దాని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు నీతి పరిశుద్ధత జ్ఞానము మనకు అనుగ్రహించబడి మన ఆత్మ క్రీస్తు రక్తము చేత ముద్రించబడి ఉన్నది. ఇదంతా దైవిక ప్రణాళిక, దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన దైవిక ప్రణాళికలో మనము క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా విడుదల పొంది ఉన్నాం. ఇప్పుడు మనం ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాం. ఇంకా దేవుని యొక్క కార్యాలు చూద్దాం. ఇక్కడ ఎలా విడుదల అవుతుందో 2:14 ఎబ్రీ 2:14 నాన్న. కాబట్టి హలో అంకుల్ చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చూడండి, ఇక్కడ ఇప్పుడు దేవుడు అంటే ఎవ్వరు భయపడరు ఈ లోకంలో, సాతాన్ అంటే భయపడతారు. ఎందుకంటే యేసు శిలువలో చేసిన గొప్ప కార్యం ఏందో మనకు తెలియదు కనుక సాతాను గురించి ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు లోకమంతా. కానీ పరలోకంలో భూలోకంలో పాతాళ లోకంలో కూడా సర్వ అధికారం మనకు ఇయ్యబడదని చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 28వ వచనంలో 28వ అధ్యాయంలో చూడాలి ఉంటది. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను వారికి నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, దేవుడు ఎంత క్లారిటీగా నీకు ఒక అధికారం నీకు ఇచ్చాడు చెప్తున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. పేతురు నీ ముందు పాతాళ ద్వారములు నిల్వ నేరవు అన్నాడు. అంటే భూమి కింద కూడా మనకు అధికారం ఇవ్వబడదు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్న వాటి అన్నిటిని గైకొనవలనని వారికి బోధించి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాడు. అంటే చూడండి, దేవుడు ఇచ్చిన అధికారం ఏంటంటే మనం ఇంకా ఎన్నడూ కూడా ఎవరికి భయపడని అవసరము లేదు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, నేను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఏమాత్రం విడవాయను అంటాడు. 13:6 ఎబ్రీ 13:5 నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభునందు సహాయకుడు నేను భయపడను, నరమాత్రం నాకేమీ చేయగలను. అంటే నేను ఎన్నడూ విడువను ఎడబాయడు అన్న వాగ్దానాన్ని విడుదల చేసుకోవాలి. ఆయన నీకు ఇచ్చిన అధికారం పరలోకంలో భూలోకంలో సర్వాధికారము. ఇప్పుడే కాదు, యుగ సమాప్తి వరకు నీ వంశములు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా
దేవుడు పను సమృద్ధిగా ఇచ్చారంటున్నాడు. చూడండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మనతో కాదు, మన పిల్ల తరం వరకు, యుగ సమాప్తి వరకు కూడా మనతోనే దేవుడు ఉంటాడు. అయితే మనం దేని విషయంలో అయితే భయపడుతున్నామో దాని విషయంకి వెళ్ళి చాలా క్లారిటీగా విడుదల చేస్తున్నాడు. ఎబ్రి 9:12 మరి అదే రకంగా ఇప్పుడు మరణ భయం నుంచి వెళ్ళి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాబట్టి ఆయన పిల్లల రక్త మాంసములుగా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మనము రక్త మాంసంతో ఉన్నాము. మనం ఆత్మస్వరూపిగా లేవు. క్రీస్తు ఆత్మస్వరూపి, తండ్రి ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపి. కానీ మనం రక్త మాంసంలో ఉన్నాము. దురాత్మ ఆత్మస్వరూపి ఉన్నది, అది దురాత్మ స్వరూపి ఏమున్నది, ఫాలన్ ఏంజెల్స్. చూడండి, మనం రక్త మాంసంలో ఉన్నాం గనక మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని, అంటే కింద సాతానును అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు, క్రీస్తు శిల్వ మరణము ద్వారా వారిని నశింపచేయడానికి. ఒక సాతాను నశింపచేయాలంటే వాడు కూడా ప్రధాన దూత, వాడు కేరుబై ఉన్నాడు, వాడు అభిషక్తుడై ఉన్నాడు, దేవుని గురించి మొత్తం వానికి తెలుసు, ఏ మూలకి ఏమున్నదో కూడా తెలుసు. కానీ వాణ్ణి తీసివేయాలంటే యేసుక్రీస్తు శిల్వకు మరణించవలసి, వారి మరణానికి అప్పగించబడవలసి. మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత మనము ఎక్కడ చెట్టు పొలాలు తిన్నప్పుడే మనం మరణము శాపంలోనికి వెళ్ళిపోయాము. ఆ శాప విమోచన జరగాలంటే క్రీస్తు శిల్వకు అప్పగించబడుతుంది తప్ప ఆ మరణ శాసనము నీకు విడుదల చేయబడదు. ఆ మరణ శాసనం ఎలా విడుదల చేయబడదో చూద్దాము. చూడండి, 15వ వచనం చూడండి, విడుదల 9:15 ఇక 12 నుంచి చదివిట 12 నుంచి సారీ. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారికి పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణశాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. చూడండి, ఆదికాండం 3:15 చదివితే ఇప్పుడు ఎట్లా మరణ శాసనం, నువ్వు చెట్టు పొలము తిను దినమున చచ్చిపోతావు అన్నాడు. ఎవరు? ఆయన దేవుడు తన వాక్కు ద్వారా చెప్పాడు చచ్చిపోతాడు బాబు అని. అది ఇప్పుడు మానవులందరికీ కూడా మరణం సంక్రమించబడ్డది. కానీ ఆత్మీయ మరణము కల్వరి శిలువలో, ఆత్మీయ మరణము ఆదికాండము 3:15 జరుగుతుంది. చూడండి, అక్కడ శాపము అనుగ్రహించబడ్డది మానవునికి. ఆదికాండం 3:15 చదువుట ఒకసారి చదువుతా, అక్కడ పోయి ఎదుకోపోతాం మళ్ళా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. 3:13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మర్మం ఉందండి. భూజంతువులన్నిటిలోను శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుతో నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మన్ను తిందు అంటే మన్ను ఎవరండి? మనం దేంతో చేయబడ్డామండి?
మట్టితో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువునాన. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, మనం నిర్మించింది నేల మట్టితో తయారు చేయబడ్డం కనుక ఇక్కడ నేల మట్టిని తినే అధికారం దేవుడు సాతానికి ఇచ్చాడు. చూసావా, ఇది దేవుడు సాతాను శపించాడు, వానికి ఆహారంగా మనల్ని ఉంచాడు. ఎందుకంటే ఆదాము అవ్వ సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి, క్రీస్తు ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపి, సాతాను కూడా దురాత్మ స్వరూపి. మానవుడు ఒక్కడు మాత్రమే శరీరంలో ఉన్నాడు, అది దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. విన్నారండి. అయితే మన్ను తిందువు, మరి నీకు స్త్రీకి సంతానం చదువునానా. హలో హలో నువ్వు మన్ను తిందు అంటే చూడండి, ఇక్కడ మనల్ని తినడానికే సాతానును దేవుడు ఆజ్ఞాపించాడు. వాడు తినేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి మరణ భయము, రోగము, వేదన, దుఃఖము, శ్రమలు అన్ని జరుగుతున్నాయి. ఈ అన్నిటి నుంచి నీకు విడుదల కావాలంటే, ఈ మరణ భయములోకి వెళ్ళి విడుదల కావాలంటే క్రీస్తు శరీర ఆకారముగా వచ్చి ఆయన శిలువకు అప్పగించబడి ఆ శరీరం లోపల ఈ మరణ భయానంతా తీసివేశాడు. ఇక్కడ చదువు ఎఫ్ఎస్సి ఏప్రిల్ 4:9 అయిపోయింది కదా. మరణ శాసనం ఎక్కడ రాయనో, మరణ శాసనం ఎక్కడ ఉండేనో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యం. యేసు మరణ శాసనాన్ని రాసినట్టు తండ్రి ఆ మరణ శాసనాన్ని క్రీస్తు శిలలో తీసివేశాడు. కానీ ఇక్కడ కడుపుతో పాకుతూ మన్ను తిందు అని చెప్పాడు కదా. ఇక్కడ యేసు శిలలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత మనల్ని నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ 3 కలిసి మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యత కలిగి ఉన్నది. అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలోనికి వచ్చి సర్వము ఇమిడి ఉన్న సాతాను క్రియలని లయము చేసి సర్వము ఇమిడి ఉన్న పరిశుద్ధాత్మ చేత మనం నూతనపరచబడడానికి, మనసు మారి నూతనపరచబడిన తర్వాత రూపాంతర అనుభవంలోనికి ఎక్కడ చూడండి, రోమ పత్రిక మళ్ళీ ఇంకా పోతాం. రోమ 12:4, 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన మనసు మారి నూతన రూపాంతరమైన అనుభవంలోనికి, అంటే దేవుడు నీలో, క్రీస్తు నీలో, పరిశుద్ధాత్ముడు నీలో, నీ శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో, భౌతికంలో, చిత్తంలో, మనస్సాక్షిలో ఉండి నిన్ను తన కృపలో నడిపిస్తుంటాడు. కనుక ఆయన నిన్ను కృపలో నడిపించడానికి నువ్వు శత్రువులను క్షమించాలి, నువ్వు క్షమించుకోవాలి. మరి శత్రువుని దీవించి ఆశ్రయించి ప్రార్థన చేసి వాక్యం నువ్వు చదివినప్పుడు యోహాను 6:63 ప్రకారం ఈ వాక్యం నీలో జీవము ఆత్మగా మారుతుంది. చూడండి, అది మారిన తర్వాత వాక్యం నీలో జీవం అయినప్పుడు మాత్రమే నీలో విశ్వాసము ఎదుగుతుంది. విశ్వాసం ఎదిగినప్పుడు నీలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కార్యము ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన నీలో ఉండి కార్యము చేస్తుంటాడు. అంటే మరణ శాసనము రాసిన వాడు కల్వరి శిలలో మరణించినప్పుడు ఆ మరణ శాసనము నెరవేర్చబడ్డది. ఇప్పుడు 4లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2:14 మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఏప్రిల్ 2:14 చూడండి. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అంటే సాతానును, వాడు అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన మరణించడం ద్వారా, మరణ శాసనం నెరవేర్చడం ద్వారా ఆ తండ్రి అయిన దేవుడు ద్వారా శపించబడిన మానవునికి సంపూర్ణ విడుదల శిలువ మీద జరిగింది. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. చూడండి, రక్త మాంసంలో పాలు ఆయన మా శరీరము ధరించుకొని మన మధ్యకు వచ్చాడట. 10 రోమ 5, ఎబ్రి 10:5 చదువుట. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను
పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. జగత్ పునాది వేయబడక ముందుకే దైవిక ప్రణాళికలో పట్ట మనల్ని కుమారులుగా స్వీకరించడానికి ఏర్పాటు చేసిన నెట్వర్క్ అంతా పతనమైతే తిరిగి కల్వరి శిలువలో మనల్ని కుమారత్వం అనుగ్రహించడానికి క్రీస్తు తన కుమారుడైన క్రీస్తును శిలువకు అప్పగించబడి మరణం భయంతో ఉన్న మనల్ని పూర్తిగా విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అది చూడండి, రోమా పత్రిక 8:2 మనకి ఎలా విడుదల జరిగిందో చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరించి ఆత్మను అనుసరించి నడవక మన యందు ధర్మశాస్త్రము నీతిని నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు మన శాపమునకు శిక్ష విధించాడు కల్వరి శిలువలో యేసయ్య మీద. అప్పుడు మనము నీతిమంతులముగా చేయబడ్డామట. 5:24-25 రోమా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మరణించి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేవడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. చాలా క్రమంగా జగత్ పునాది వేయబడి నుంచి దగ్గర నుంచి ఇప్పుడు క్రమంగా మనల్ని ఇప్పుడు ఆయన నీతిమంతులుగా చేసి మరణ భయము నుంచి కూడా మనకు సంపూర్ణ విడుదల దేవుడు అనుగ్రహించాడు. రోమా 8:3 కదా, 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి, తండ్రి అయిన దేవుడు నీతిపరుడు, ప్రభువుని క్రీస్తు నీతిపరుడు, పరిశుద్ధాత్ముడు నీతిపరుడు. ఇప్పుడు నీవు కూడా నీతిగా మలసబడి ఉన్నావు, నేను కూడా నీతిగా మలసబడ్డాను. మనం పాపులము కాము, క్రీస్తు కలువరి శిలువ రక్తము చేత నీతిమంతులముగా చేయబడ్డాము. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. మనం ఈ లోకంలో ఉన్నాం, పాపం వెంబడిస్తుంది, కానీ యేసు రక్తంలో శుద్ధీకరించుకుంటూ మనం నూతన రూపాంతరములోనికి వెళ్ళాలి. చూడండి, 1 యోహాను 1:7-8 ఉంటది. ఎబ్రి 4:16 దగ్గర బిడ్డ, ఫస్ట్ ఎబ్రి 4:16. ఎబ్రి 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. అయితే మనము తప్పు జరిగింది కదా, ఇప్పుడు ఎలా, మా పరిస్థితి ఏంటి? ఆదివారం వెళ్ళాలా, బుధవారం ఉపవాసంకి వెళ్ళాలా, మళ్ళా మనం పశ్చాత్తాపడ, ఇదంతా నీకు అవసరం లేదు. కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించుము అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఇమీడియట్లీ యేసుక్రీస్తు నీ గురించి కల్వరి శిలువలో మరి దేవుడు చేసిన కార్యం చూడండి. యెషయా 53 ఉంటుంది. పాప పరిహార్థ బలిగా యేసు అప్పగించబడ్డాడు. యెషయా 53. చదువునాన్న. 53 పాప పరిహార్థ బలిగా సమాధానార్థమైన బలి అర్పించబడ్డాడు. 5 మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుపగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ 10 ఇందులోనే 53:10 అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును.
చూసావా, అపరాధ పరిహార్థ బలిగా, సమాధానార్థ బలిగా యేసు శిలువ మీద కార్యం చేశాడు 2400 సంవత్సరాలే. ఇప్పుడు నువ్వు సమాధానపడి పాపమును ఒప్పుకున్న ఎడల నీలోకెళ్ళి సంపూర్ణ విడుదల అనుగ్రహించడానికి దేవుడు దైవిక ప్రణాళిక 2400 సంవత్సరాల క్రితమే శిలువ మీద చేశాడు. చూడండి, 1 యోహాను 1:7 దగ్గరికి రానా మళ్ళా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం నీతిమంతులు చేయబడ్డాం, కానీ లోకమును వెంబడిస్తున్నప్పుడు, లోకము మాటలు విన్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా మరి జాగ్రత్తగా లేకపోతే వారిలో మాటలు మన కాన్షియన్స్ సబ్ కాన్షియన్స్ లోకి వెళ్ళి హృదయంలోకి వచ్చి మన హృదయము మలినం చేసి మనస్సాక్షి మురికి చేస్తుంటే, నువ్వు యేసు రక్తం వాడకపోతే, జీవవాక్యాన్ని వాడకపోతే, నీ హృదయాన్ని నూతన పరచుకోకపోతే, ప్రతిరోజు నీ హృదయము మనసు ఆత్మను ప్రాణమును నీ సర్వ శరీరం రెన్యూ చేసుకోకపోతే, ఒక చెత్త బుట్టిలో చెత్త వేసిన తర్వాత వారం రోజుల తర్వాత చూస్తే ఎట్లా కుళ్ళిపోతుందో మనలోపట వాక్యం లేని జీవితము అవిశ్వాసంలోనికి మారిపోయి జీవం కలిగిన దేవుని పక్కబట్టి లోకము ఒక ఫ్రై చేసిన చికెన్ లాగా ఉంటది, దాన్ని తినడానికి మనం వెళ్ళిపోతాం తెలుసా. అందుగురించే ప్రతిరోజు ఎడతెగ ప్రార్థన చేయాలా, ప్రతిరోజు వాక్యం చదవాలా, పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండాలా, వాక్యం జీవముగా చేసుకోవాలా, సర్వ శరీరం ప్రాణము ఆత్మ భావోద్రేకం చిత్తం మనసాక్షిని మనము నూతన పరచుకోవాలా. చూడండి, ఎహెజ్కేలు 36:27 మన హృదయాన్ని ఈ వాక్యాన్ని పంపించుకొని ప్రతిరోజు మన హృదయాన్ని నూతన పరచుకోవాలట. నూతన పరచుకోకపోతే చెత్త పుట్టిలో వేసినటువంటి స్టేజ్ లో మన హృదయం మన శరీరం ఉంటుందట. 36:26 నాన్న చదువు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారినిగా, నా విధులను గైకొన వారినిగా మిమ్మల్ని చేసేదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించు. దేవుని యొక్క ఆత్మకార్యము జీవకార్యం జరిగినప్పుడు నీ యొక్క హృదయము నూతన పరచబడుతుంది. ఎందుకంటే ఏదేను తోటలో అబద్ధం ఆడినప్పుడే ఆ హృదయము రాతి గుండెగా చేయబడ్డది. ఇప్పుడు జీవవాక్యము నీలోనికి వచ్చినప్పుడు, పునరుద్ధాన జీవవాక్యం నీలోనికి వచ్చినప్పుడు, Hebrew 4:12 ప్రకారం వాక్యం నీ సర్వ శరీరంలోనికి వచ్చినప్పుడు ఆత్మకార్యముల ద్వారా నీ హృదయం నూతన పరచబడుతుంది, నీ సర్వ శరీరము నూతన పరచబడుతుంది, సర్వం కూడా నూతన పరచబడుతుంది. చూడండి, ఇప్పుడు Hebrew 4:12 తర్వాత మళ్ళీ 1 యోహానుకు వస్తాం. 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చూడండి, సర్వ శరీరంలోనికి దేవుని యొక్క వాక్యము వెళ్ళిపోతుంది. చూసావా? మరి ఎందుకనగా దేవుని వాక్యము అది సజీవమైంది అంటే పునరుద్ధానం యొక్క జీవ నియమము బలము గలదై రెండంచుల ఖడ్గం కంటే రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణం ఎక్కడుందండి? లేవికాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయినట్టుకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయము. కృష్ణవా, రక్తము అంటే మన ప్రాణములో ఉన్నది. ఇక్కడ ప్రాణములో విడుదల అంటే రక్తములో విడుదల. నీకు ఎక్కడ విడుదల జరగని అవసరం లేదు, ప్రాణములో విడుదల జరిగితేనే నీ అన్ని టెస్టులు నార్మల్ వస్తాయి, సర్వ శరీరానికి స్వస్థత కలుగుతుంది. అయితే ప్రాణములో విడుదల జరగాలంటే ప్రాణములో
ఏమి పంపించాలి చెప్పండి? వాక్యాన్ని పంపించాలి. వాక్యము నువ్వు చదివినప్పుడు వాక్యము నీ మనసులో, నీ కాన్షియస్ సబ్ కాన్షియస్ వెళ్ళి నీ హృదయంలోకి వెళ్ళి హృదయములో జీవముగా మారుతుంది. అప్పుడు నీ సర్వ శరీరంలోనికి వెళ్తుంది. ఎందుకని దేవుని వాక్యము సజీవమై బలం గలది, రెండంచెలు ఎటువంటి ఖడ్గము కంటే వాటిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులు ఆలోచన శోధిస్తుంది. అంటే చూడండి, ప్రతి అవయవములోనికి రక్తం ప్రవహిస్తుంది, ప్రతి అవయములోనికి యేసు శరీరము ప్రవహిస్తుంది. యోహాను సువార్త 1:14 ఉంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం చదువునాను, 1వ అధ్యాయం 1వ వచనం, ఇందులోనే ఆదికాండం. ఇదే యోహాను సువార్త. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే ఆత్మై ఉన్నాడు, వాక్యమే జీవమై ఉన్నాడు, వాక్యమే శరీరమై ఉన్నాడు. ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఒక చెట్టు ఇంకో చెట్టుకు అంటకట్టబడుతుంది, తెలుసా? ఒక కొమ్మ తీస్తే అంటకట్టబడుతుంది. అదే రకంగా దేవుని స్వరూపంలో చేయబడిన మనము దేవునితో అంటకట్టబడాలి. అంటే దైవ వాక్యము మనలోనికి వెళ్ళినప్పుడు, వాక్యము శరీరమైన యేసు శరీరం మన శరీరం ప్రవశించినప్పుడు, ప్రయాణం చేయుచున్నప్పుడు, ప్రవహించినప్పుడు సర్వము ఇమిడి ఉన్న సాతాను మోసము చేత పతనమైపోయిన ఈ మానవ హృదయము, సర్వ శరీరము కూడా క్రీస్తు శరీరము ద్వారా నూతన పరచబడాలి. ప్రతిరోజు, ప్రతి సెకండు నువ్వు నూతన పరచబడుతూ నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుచుండగా ఆత్మ సంబంధమైన వాగ్దానములను ఎత్తిపట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, పిల్ల తరం వరకు, యుగ సమాప్తి వరకు దేవుడిచ్చిన వాగ్దానం, యుగ సమాప్తి వరకు నీతో ఉంటానన్న వాగ్దానము ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు నీ ఉన్న నీ జీవిత కాలం వరకు కాదు కానీ రాబోయే తరముల వరకు కూడా పాజిటివ్ ను విడుదల చేసుకుని మరి దైవిక ప్రత్యక్షత ద్వారా నీ పిల్ల తరతరాల యుగ సమాప్తి వరకు ప్రతి వంశమును నువ్వు ఎలా దీవిస్తే, ఎలా ఆశీర్వదిస్తే వారు అలా ఆశీర్వదించబడతారు. అలాంటిది దైవ ప్రత్యక్షత. Hebrew 4:12 ప్రకారం వాక్యము నీలోనికి వెళ్ళి మరి సర్వ శరీరంలోకి వెళ్ళి జీవంగా మారినప్పుడు నీకు విడుదల, అన్ని వంశంలో కూడా విడుదల జరుగుతుందట. ఇలాంటి కార్యము దేవుడు చేశాడు. సో మరి అదే రకంగా ఎఫెసీ పత్రికలో సో దైవ కార్యము ఆ రకంగా దేవుడు విడుదల చేయడం జరిగింది. యుగ సమాప్తి వరకు కూడా నీ వంశములన్నిటినీ నీవు దీవించి ప్రార్థన చేయొచ్చు. యోహాను సువార్త 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము రుచించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండును. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును.
ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ప్రతిరోజును వాక్యము తిని దేవునితో జీవించబడాలి, ఫలించబడాలి. చదువునాను. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును అంటే ఈ 100 సంవత్సరాల జీవిత కాలం అంతా ఆశీర్వాదకరంగా ఉంటావు. 100 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాల వయసు ఉన్నదనుకో, నువ్వు 100 సంవత్సరాల జీవితము, ప్రభువా 100 సంవత్సరాల జీవితము నాకు అనుగ్రహించండి, కానీ నేను 50-30 సంవత్సరాల యవ్వనస్తునిగా ఉండాలని నువ్వు అనుకుంటే అలానే అవుతావట. ఇది చదువునా, ఈ చదువు నేను చెప్తా మరి ఎట్లా అవుతావు. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనేను, దీని వలన మీరు అభ్యంతరపరుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదట నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినని. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాణ్ణి గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఈ వాక్యమే ఆత్మయు జీవమై ఉన్నది, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నువ్వే దేవుడవు పరిశుద్ధుడవు అని విశ్వసించి దేవుని వెంబడించా. చూసావా ప్రియబిడ్డలారా, ఆయన శరీరం తిని ఆయన శరీరాన్ని పానముగా ధరించి ఈ జీవాహారాన్ని ప్రతిరోజు ఎప్పుడైతే నీకు జ్ఞాన ప్రత్యక్ష ఆత్మ వచ్చిందో, అంటే నీ మనోనేత్రము వెలిగింపబడిన తర్వాత ప్రతిరోజు వాక్యం కనుక నువ్వు తినకపోతే, వాక్యము భుజించకపోతే, అప్పుడు నీలో ఏదైనా తోటలో తండ్రి అయిన దేవునితో కృపలో ఉన్న ఆదాము అవ్వ మాట విని మరి సాతానుని ఇంటర్ చేసిన తర్వాత సృష్టి ఎలా పతనమైపోతుందో, వాక్యము నీలోనికి తీసుకెళ్ళకపోతే శిలువ మరణ పునరుద్ధాన శక్తి నీ స్వచిత్తము ద్వారా మళ్ళా నువ్వు జ్ఞాన వృక్షం కిందికే వస్తున్నావు తప్ప జీవవృక్షాన్ని వదిలిపెడుతున్నావు. కనుక జీవవృక్షం అనే వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు తినాలి. నీకు మరి జ్ఞాన ప్రత్యక్షపు ఆత్మ అనుగ్రహించబడడం ద్వారా అది నీకు ఈ వాక్యము జీవముగా కొనసాగింపజేసి తండ్రితో నువ్వు ఏక మనసు ఏకాత్మ జీవించే కృప అనుగ్రహించబడుతుంది. 1:16-17 నుంచి చదువునానా. ఎఫ్ఎస్సి 1:17 నుంచి వెళ్ళి ఇది జ్ఞాన ప్రత్యక్ష ఆత్మ మనకి ఎలా వస్తుందో చూపిస్తుంది. మీ మనోనేత్రములు ఈ హేతువు ఎఫ్ఎస్సి 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ఎప్పుడైతే నీ మనోనేత్రము వెలిగింపబడతాయి అంటే నువ్వు శత్రువును క్షమించి దీవించి ఆశీర్వదించినప్పుడు నువ్వు కృపలోకి వస్తావు. కృపలోకి వచ్చినప్పుడు నీ మనోనేత్రం తెరవబడతాయి. అప్పుడు జ్ఞాన ప్రత్యక్ష పాత్మ నీకు అనుగ్రహించబడుతుంది. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చెప్పగలిగిన స్థితి నీలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తుంటాడు. అప్పుడు ఆత్మ వివేచన, జ్ఞాన ప్రత్యక్ష పాత్మ సంబంధమైన కృప అభిషేకంతో నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి మలచబడుతూ, తండ్రి స్వరూపంలోనికి మలచబడుతూ, పరిశుద్ధాత్మ స్వరూపంలోనికి మలచబడుతూ ఈ లోకంలో జీవం కలిగిన దేవుని బిడ్డగా, దేవుని కుటుంబముగా, దేవుని సంఘంగా నువ్వు ఉంటావు. జ్ఞాన ప్రత్యక్ష పాత్మ వచ్చినప్పుడే శిల్వ మీద చేసిన దేవుని శక్తి ఏంటి, పునరుద్ధాన శక్తి ఏంటి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు ఎలా నడిపించబడతావో నీకు అనుగ్రహించబడుతుంది. అప్పటి వరకు నీకు ఏమి అర్థపడదు, నామకార్థమైన క్రైస్తవ జీవితంలో ఉంటావు తప్ప నీ జ్ఞాన ప్రత్యక్షం వాక్యము జీవము ఆత్మగా నీలో ఫలభరితంగా అయినప్పుడు మాత్రమే సర్వోన్నతమైన జీవము కలిగిన దేవుని పరలోకములో భూలోకములో మరి దేవుని యొక్క కార్యం ఎలా యుగ సమాప్తి వరకు జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు. నీ పిల్ల తరం యొక్క భవిష్యత్తును కూడా నువ్వు చూసి ప్రార్థన జీవితంలో ఎత్తిపట్టుకుని కృప అనుగ్రహించబడుతుంది. తర్వాత వాక్యము వాగ్దానములు కూడా జ్ఞాన ప్రత్యక్ష పాత్ర రాగానే మంచి వాగ్దానం, శుభ వాగ్దానములన్నీ తీసుకొని నువ్వు ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబము దీవెనకరమైన వాగ్దానములన్నీ ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తే అవి జీవముగా మారి అది నీ హృదయంలోకి వెళ్ళి నీ నాలుగోకి వెళ్ళి బయటికి రాగానే అవునుగాక అని దేవుడు చెప్పిన వాగ్దానము, భూమి ఆకాశం నిర్మింపజేసిన దేవుని యొక్క శక్తి నీ యొక్క నాలుక ద్వారా మాట్లాడిన ప్రతిదీ నెరవేర్పు సమకూర్పు అనుగ్రహించబడుతుంది. జ్ఞాన ప్రత్యక్ష వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక భద్రత ఉంటది. 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. క్రీస్తును సంఘము అంటే నీవే, నీవు క్రీస్తు శిరస్సు ధరించాలి. ఎందుకంటే నీ కాన్షియన్స్ సబ్ కాన్షియన్స్ లో లోకం అంతా ఇంటర్ అయ్యి అప్పుడు ఏం చేస్తుంది అంటే నీలో మరి దేవుని యొక్క మాటలు కాకుండా లోకము నీలోనికి వచ్చి అప్పుడు మరి ఇమ్మీడియట్లీ లోక కార్యములు కొనసాగిస్తుంటావు గనక యేసుక్రీస్తు ప్రభువే నీకు శిరస్సుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ పిల్ల తరానికి దేవుడు క్రీస్తు శిరస్సు అయి ఉంటే ఆయన చొక్కాయించుల అభిషేకం వరకు నీ పాదం వరకు కప్పబడి ఉంటే నువ్వు క్రీస్తు రూపాంతరంలోనే ఉంటావు కనుక క్రీస్తు ప్రభువా నీవు నాకు శిరస్సుగా ఉండు, నీ చొక్కా ఎంచుల అభిషేకంతో నన్ను నింపు, నీతి వస్త్రంతో నన్ను నింపు అన్నప్పుడు ఆయన నీతి వస్త్రము ఆయన మరి ఆయన శిరస్సు నీ తల మీద శిరస్సుగా ఉంటది. చూడండి, ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను, సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నది. యేసు శరీరములో మనం అందరం కూడా ఒక భాగమై ఉన్నామట. అంటే మనం క్రీస్తు శరీరము, క్రీస్తు మన శిరస్సును మన శిరస్సుగా మనం ఎంచుకోవాలి. ప్రభా నా తల మీద యేసు శిరస్సు ఉండరు గాక అని ఎప్పుడైతే నువ్వు అంటావో నీ తలలో ఉన్న బలహీనత అంతా, నీ తలలో ఉన్న ఈ లోకం అంతా కూడా విడుదలైపోయి నీ వాక్యము జీవమై హృదయం అంతా నూతనపరచబడుతుంది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు నువ్వు శరీరముగా మరి శిరస్సుగా నువ్వు నియమించుకుంటావో అప్పుడు నీ సర్వ శరీరములకి నీ సంపూర్ణ విడుదల జరుగుతుంటుంది. ఎఫెసీ 4:1 నుంచి చదివిట 1:4 ముగించేస్తాను 10 నిమిషాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయే ఒక్కడే. ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై
ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగున వరకు ఆయన ఇలాగ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుకొనుచున్నది. ఇక్కడికి చూడండి, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆయన శరీరంలో మనం ఒక అవయవమై ఉన్నాము. ఆయన వాక్యమనే శరీరం ద్వారా మన శరీరంలో కార్యం జరుగుతున్నది కనుక ఆయన శరీరము మన శరీరములో కార్యం జరిగినప్పుడు ఆయన మన శిరస్సును, మన మనస్సును, మన హృదయాన్ని ప్రతిదీ కూడా చదువునా 17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, అందమైన మనస్సు గలవారై, మనస్సులో అందం ఉండాలి, ప్రేమ ఉండాలి, కృప ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమించే హృదయం ఉండాలి. హృదయం అంటే మనం మాట్లాడుతుండగా ఆ బ్రదర్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు వినాలనిపిస్తుంది, సిస్టర్ చక్కగా మాట్లాడుతుంది, దేవుని మాట వినాలనిపిస్తుంది. అంటే నీవు వాక్యం ద్వారా రూపాంతరమైన అనుభవంలోనికి పోయినప్పుడు నీకు అందమైన మనసు కనబడతా ఉంటది. అందమైన మనసు గలవారై హృదయ కాఠిన్యం వలన తనలో అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రియబిడ్డలారా, మనము అందమైన మనస్సు అంటే జీవము కలిగిన దేవుని కృపలో నీకు వస్తుంది. కానీ దేవుని హృదయ కాఠిన్యం తనలో అజ్ఞానము చేత దేవుని కలిగిన జీవములో నుండి వేరుపరచ అంటే దేవుని వలన కలిగిన కృపను పొందకుండా నీ సొంత జ్ఞానముతో తీసుకున్నప్పుడు హృదయ కాఠిన్యంలోకి వెళ్ళి జీవములో నుండి వేరుపరచబడతారట. అంటే చూడండి, సంపూర్ణకు అయితే మనము విశ్వాస విషయంలో దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుము అగు వరకు ఆయన క్రీస్తుకు కలుగున సంపూర్ణ సమానమైన సంపూర్ణత కలుగు ఆయన ఇలాగు నియమించు. పరిశుద్ధులు సంపూర్ణనగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధరము జరిపించుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించారు. అందువలన మనమిక మీద పిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గం వేటితో గాలి కొట్టుకోనట్లు
కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగుర కొట్టబడిన వారమై ఉండక ప్రేమ చేస సత్యం చెప్తూ క్రీస్తు వాళ్ళు ఉండటం ఒక మనల్ని మనము ఎదుర్చుందాం. అంటే ఎప్పుడైతే క్రీస్తు వాక్య ప్రత్యక్షత నీలోనికి వస్తుందో అప్పుడు లోపల ఆ కార్యం అంతా కూడా సంపూర్ణంగా విడుదల జరిగి క్రీస్తు రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళే అవకాశము ఉంటుంది. దేవుడి పరిశుద్ధ లేఖనం అన్నింటిలో దీవించును గాక. ఆమె మాయమాస్టర్ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత ప్రతి బిడ్డ జీవితంలో ఈ రోజు బలముగా నాటబడి జీవముగా మారి జీవింపజీవి ఆత్మ సంబంధం అభిషేకం ద్వారా నీ కృపలో భద్రపరిచి నిన్ను గణపరిచే కృప ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదింప చేయగలరని, ఇది ఒక మండుచున్న అగ్నిగా వీరి జీవితంలో ప్రతిఫలంగా చేసి మేము పొందుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థించుతుండగా జీవముగా మరి జీవింపజేయు ఆత్మ సంబంధం అభిషేకంగా యుగ సమాప్తి వరకు వీరు ప్రతి తరములు దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక నాదుడని యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. వాక్య సందేశం అందించిన రవీంద్ర గారు మీకు ప్రత్యేక వందనాలు. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.